వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టున్నాం, పవన్ కళ్యాణ్ వర్సెస్ కట్టప్ప అని మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ అంటే భయపడుతున్నారా అని చెప్పి కూడా దాని కంటిన్యూగా ఇంకో టైటిల్ పెట్టున్నాం. ఈ రోజు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తమిళనాడు పర్యటన చేపట్టారో, తమిళనాడు పర్యటనలో ఆయన మురుగన్ మానాడికి ఎప్పుడైతే అటెండ్ అయ్యారో ఆ అంశం మీద చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కట్టుబొట్టుకు సంబంధించి, ఆయన ఆహారం గురించి, అచ్చు తమిళియన్లా కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఆ సభకు హాజరవడం గురించి చాలా ఆయన అభిమానుల్లో చర్చ జరగడం, సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన మాట్లాడిన డైలాగ్స్ కానీ, అదేవిధంగా ఆయన ఆహార్యం కానీ, అవి అన్నీ కూడా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అంతకంటే భిన్నంగా పవన్ కళ్యాణ్ వాంటెడ్లీ ఏదైతే మురుగన్ మానాడు సభకు వెళ్ళడం, అక్కడ స్థానిక బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అంతే సీరియస్గా ఆ సభలో పాల్గొనడం, అంతే సీరియస్గా ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం మాత్రం ఈరోజు చాలా నిజంగా ఒక హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే తమిళనాట ఒక విచిత్రకరమైన రాజకీయం నడుస్తూ వస్తుంది. త్వరలోనే ఇక ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అటు అధికారంలో ఉన్న డిఎంకే ప్రతి అంశానికి కూడా ఓవర్ రియాక్ట్ అవుతూ వస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఇంకోవైపు చూస్తే విజయ్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే రాజకీయాల మీద ఫోకస్ పెట్టి ఇప్పటి నుంచే చాలా చోట్ల ఆయన అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ అక్కడికి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అటు అన్నాడీఎంకే నేతలు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతూ ఉంటే, అన్నామలై లాంటి బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్కి సాలిడ్గా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కానీ, అదే ఎందుకంటే డిఎంకే వాళ్ళది ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పేది పెరియార్ సిద్ధాంతం కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా సనాతన ధర్మము ఇలాంటివంటే ఒప్పుకోరు, అది మనకు తెలిసిందే. సో వాళ్ళంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్, తమిళనాడు టిపికల్ పాలిటిక్స్ని ఎప్పుడు కూడా డిఎంకే ఫాలో అవుతూ ఉంటుంది. వేరేజ్ ఈరోజు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ భిన్నంగా ఈరోజు అక్కడ బీజేపీ ఎజెండానో ఆర్ఎస్ఎస్ ఎజెండానో తెర మీద తీసుకొస్తున్నారు అనేది ఆయన్ని విమర్శలు, ఆయన టార్గెట్ చేస్తున్న వాళ్ళు చేస్తున్న ఒక పెద్ద విమర్శ అనుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అనేక అంశాల మీద తమిళనాడుకు సంబంధించి మాట్లాడారు. తమిళనాడులో రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైతే సనాతన ధర్మం అంశం మీద ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఖండించారు. అనేక రకాలుగా ఈరోజు పవన్ కళ్యాణ్ తమిళనాడు పాలిటిక్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఈరోజు తమిళనాడు కేంద్రంగా, తమిళనాడులో అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా మోడీ అండ్ అమిత్ షాలో ఉపయోగిస్తున్న ఒక వెపనే పవన్ కళ్యాణ్ అనేది ఎన్నో రోజులుగా జరుగుతున్న చర్చ. పవన్ కళ్యాణ్ దాన్ని ఎక్కడా కూడా దాచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన ఏదైతే సనాతన ధర్మమో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే క్రమంలో తాను ఎంత దూరమైనా వెళ్తానంటూ కూడా మాట్లాడుతున్నారు. తన ప్రత్యర్థులు ఆయన ఎన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఈ విషయంలో వెనకడుగు వేయట్లేదు. తమిళనాడు ఆహార్యంతో ఆయన వెళ్ళి మరి ఈ రోజున ఏదైతే మురుగన్ మానాడులో హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇలాగ మాట్లాడారో అప్పుడు ఈరోజు చూసినట్లయితే సత్యరాజు లాంటి వాళ్ళు చాలా చాలా సీరియస్గా స్పందించే ప్రయత్నం చేశారు. స్పందించే ప్రయత్నం అంటే ఈరోజు సత్యరాజు చెప్పిన మాటలు కానీ, సత్యరాజు మాట్లాడిన మాటలు ఎవరైనా చూసినట్లయితే ఆయన అంతా డిఎంకే వాయిస్నే వినిపించే ప్రయత్నం చేశారు. అంటే ఒక పైకి మాత్రం ఏదైతే కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దని పవన్ కళ్యాణ్ని వార్న్ చేస్తూనే డిఎంకే వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు ఆయన. సో అందుకే ఈరోజు చూసినట్లయితే సినిమా నటులు మాట్లాడారు కాబట్టి ఆ నటులతోనే టార్గెట్ చేయించే ప్రయత్నం ఏదైతే డిఎంకే వైపు నుంచి జరుగుతుంది అనేది ఒక చర్చ అయితే, బట్ పవన్ కళ్యాణ్ అలా తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడంతోనే ఎందుకు ఈరోజు ఉలిక్కి పడతా ఉన్నారు తమిళ పార్టీల నేతలు అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంతే స్ట్రాంగ్గా ఆర్ఎస్ఎస్ని కానీ, బీజేపీ ఎజెండాని కానీ తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది ఒకటైతే, హిందూ ధర్మం సనాతన ధర్మం విషయంలో చాలా స్ట్రాంగ్గా స్టబ్బోర్న్గా ఆయన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, తమిళనాడు రాష్ట్రం వాళ్లే తమిళనాడు రాజకీయాల మీద మాట్లాడాలా అంటే ఇప్పటికీ ఒక డిబేటబుల్ సబ్జెక్ట్. తమిళనాడులో చాలామంది తమిళనాడు రాజకీయ నేతలు వచ్చి ఇక్కడ మాట్లాడొచ్చు, ఏపీలో మాట్లాడొచ్చు, తెలంగాణలో మాట్లాడొచ్చు, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళొచ్చు, ఇతర రాష్ట్రాల గురించి అవమానించవచ్చు, ఇతర రాష్ట్రాలను మాట్లాడొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడితే మాత్రం ఈ సోకాల్డ్ మేధావులంతా కూడా ఉలిక్కి పడతా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మొన్నటికి మొన్న కమల్ హాసన్ ఒక సీనియర్ నటుడు, ఆయన ఎప్పటి నుంచో చిన్నతనం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన బాల నటుడిగా దగ్గర నుంచి ఈరోజు ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడిగా ఆయనకు ఒక పేరుంది. అలాంటి కమల్ హాసన్ తన తగ్ లైఫ్ మూవీ రిలీజ్లో భాగంగా మాట్లాడుతూ కన్నడ భాషను అవమానించే ప్రయత్నం చేశారు. ఆయన ఏకంగా ఈ అంశం మీద కన్నడిగులు ఆయనకి సవాల్ కూడా వేసిరారు, క్షమాపణ చెప్పమన్నారు, ఎన్నో రకాలుగా దానికి వివరణిచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడూ కూడా ఆయన దానికి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయలేదు. ఏదైతే తమిళనాడు స్టార్ హీరోగా ఉన్న కమల్ హాసన్ మాత్రం కన్నడ భాష గురించి మాట్లాడొచ్చు.
అదేవిధంగా రజనీకాంత్ ఎన్నోసార్లు ఏపీ పర్యటనకు వచ్చారు. చంద్రబాబు నాయుడు పొగుడుతూ మాట్లాడారు. ఆయన జగన్మోహన్ రెడ్డి అనుకో తను విమర్శిస్తే వాళ్ళని టార్గెట్ చేసేలాగా కూడా మాట్లాడారు. సో దాన్ని అందరూ కూడా వెల్కమ్ చేశారు. రజనీకాంత్ చంద్రబాబు నాయుడు మీద, ఎన్టీఆర్ మీద చూపించిన ఇష్టాన్ని కూడా అందరూ వెల్కమ్ చేశారు. కానీ ఎవరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే రజనీకాంత్ ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ, అది కూడా పొలిటికల్ విమర్శగానే చూడాలి. వైఎస్ఆర్సీపీ రజనీకాంత్ చేసిన విమర్శల్ని ఒక పొలిటికల్ విమర్శగానే చూడాలి. దానికి ఆయన కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా చూస్తే విషయాలు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లోనూ అనేక రకాలుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అంటే తనకి ఇష్టం అంటూ కూడా ఎన్నోసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. అలానే ఆయన మీద ఎవరు కూడా ఏపీలో విరుచుకుపడలేదు. అలా తమిళనాడు నుంచి అనేక మంది నేతలు వచ్చి ఏపీ పాలిటిక్స్ మీద మాట్లాడొచ్చు. అదేవిధంగా ఏపీలో ఉన్న కీలక అంశాల మీద మాట్లాడొచ్చు. ఇక ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, కన్నడ నాట ప్రకాష్ రాజు ఉంటారు. మాటకు ముందు పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే ఆయన విరుచుకుపడుతూ ఉంటారు. అంతేకాదు ఆయన కన్నడ నాటి నుంచి బెంగళూరు నుంచి ఆయన పోటీ చేస్తే, కొడగు నుంచి ఎంపీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత ఆయనే వచ్చి ఏదైతే తెలంగాణలో ఒక సీనియర్ నటుడుగా ఉన్నారు. తెలుగు సినిమాల ద్వారా ఆయనకి అంత ఎక్స్పోజర్ వచ్చింది. ఎన్నో అవార్డ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన ద బెస్ట్ యాక్టర్ అనడంలో కూడా ఎవరికీ సందేహం లేదు. కానీ ఇదే ప్రకాష్ రాజు మా అధ్యక్షుడిగా పోటీ చేస్తే అదే పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి ఫ్యామిలీ ఆయనకు మద్దతు ఇచ్చింది. కానీ ఈరోజు మాటకు ముందు పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు ఆయన. ఈరోజు అలాంటి ప్రకాష్ రాజు కనీసం తాను పుట్టిన చోటే ఒక 2 ఓట్లు సంపాదించుకోలేని ప్రకాష్ రాజు కూడా తెలుగు రాష్ట్రాల సీఎంల గురించి, తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఎన్నోసార్లు మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏం పని, అసలు టీడీపీ పుట్టిందే తెలంగాణ వేదిక మీద, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏం పని అంటూ కేసీఆర్ వాయిస్ని ఆయన వినిపించే ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు. సో ఈరోజు తమిళనాట డిఎంకేతో పవన్ కళ్యాణ్ని విమర్శలు చేసే క్రమంలో తమిళనాట అనేక సార్లు డిఎంకే కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఆయన పాల్గొంటూ ఉన్నారు. సో ఇంకా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి, ఆయన మాటలకు సంబంధించి కేవలం సత్యరాజ్ మాత్రమే స్పందించారు. ఎందుకంటే ఈ రోజున ఆయనకి బాహుబలి సినిమాలతో అంత దేశవ్యాప్తంగా ఇమేజ్ వచ్చింది కట్టప్ప క్యారెక్టర్ ద్వారా. తర్వాత చాలా తెలుగు సినిమాల్లో ఆయన బిజీ అయ్యారు కూడా, మిర్చి లాంటి మూవీస్లో. ఈరోజు అలాంటి సత్యరాజ్ చాలా ఉలిక్కిపడి స్పందించినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా డిఎంకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి. ఈరోజు ఇంకా ప్రకాష్ రాజ్ అయితే స్పందించలేదు. ప్రకాష్ రాజ్ కూడా రేపో మాపో స్పందించే అవకాశం ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇష్యూ బేస్డ్గా మాట్లాడితే ఇష్యూస్ని ఖండించాలి. కానీ దాన్ని కులాల మధ్య లేకపోతే మతాల మధ్య ఒక కుట్రగా చెప్పే ప్రయత్నం తమిళనాట జరుగుతూ వస్తుంది. అంటే డిఎంకే అటు స్టాలిన్ కానీ ఇటు ఉదయనిధి స్టాలిన్ కానీ ఎవరూ మాట్లాడకుండా పూర్తిగా ఇండైరెక్ట్గా తమకు మద్దతు ఇచ్చే వాళ్ళ నేతలతో, అది కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తను హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నాను అనే విషయాన్ని దాచుకోవడానికో, తాను సనాతన ధర్మాన్ని ఇష్టపడతానో, ఇదే వాయిస్ని తాను జనంలోకి తీసుకెళ్తాననే విషయాన్ని దాచుకోవడానికో ఆయన ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వెనకడుగు వేయట్లేదు. ఓపెన్గానే ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అది ఆర్ఎస్ఎస్ ఎజెండానా లేకపోతే బీజేపీ ఎజెండా నచ్చి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారా, అది ఆయన సొంత విధానం. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి మురుగన్ మానాడికి వెళ్ళి 2 మాటలు చెప్తే దాన్ని వెల్కమ్ చేయాలా, దాన్ని ఖండించాలా, అది ఒకటి. కానీ ఎక్కడో ఏపీలు రాజకీయాలు చేయాల్సిన పవన్కి తమిళనాట ఏం సంబంధం అనే మాట ఒకటి కరెక్ట్ కాదు. అదేవిధంగా చూస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడుతుంటేనే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అనే విధంగా సత్యరాజు లాంటి ఒక సీనియర్ నటుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే డిఎంకే వాళ్ళు ఎక్కడ కూడా బయటికి మాట్లాడకుండా వీళ్ళని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి 2 సార్లు ఎంట్రీ ఇస్తేనే ఈ స్థాయిలో ఉలిక్కి పడతా ఉంది డిఎంకే. మరి పూర్తి స్థాయిలో ఈరోజు అన్నామలై ఒక స్ట్రాంగ్ లీడర్గా బీజేపీ నుంచి అక్కడ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. ఇక అటు పూర్తి స్థాయిలో అన్నాడీఎంకే మద్దతు కూడా ఈ రోజున బీజేపీకి ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరోనే కాదైనా అంతకు మించి ఏపీలో ప్రొజెక్ట్ అయ్యారు మొన్న. ఆ స్థాయిలో సనాతన ధర్మం మీద ఆయన అంత గట్టిగా, అది కూడా పెరియార్ భావజాలం ఎక్కువగా ఉంది అక్కడ తమిళనాట. అది కూడా ఈరోజు అలాంటి పెరియార్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే డిఎంకే అధికారంలో ఉంది. అలాంటి చోట అంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపించమంటే దానికి నిజంగానే గట్స్ కావాలి. అది కూడా మురుగన్ మానాడికి అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. చాలా భారీ స్థాయిలో దాన్ని సక్సెస్ చేశారు. దాన్ని ఎంత అనగదొక్కాలని డిఎంకే లాంటి పార్టీలు ట్రై చేసినా ఆ స్థాయిలో లోకల్గా కూడా అక్కడ ప్రజలు కూడా దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారనమాట. సో అలా పవన్ కళ్యాణ్ అంటే నిజంగానే భయపడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది తమిళనాడులో. అందుకే సత్యరాజ్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సత్యరాజ్ కానీ ప్రకాష్ రాజ్ కానీ ముందుకు వచ్చి మాట్లాడే ముందు అసలు మూలాలేంటి, మన మూలాలేంటి అని తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. సో మొత్తానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ అంటే తమిళనాట డిఎంకేకి కానీ డిఎంకేని ఫాలో అవుతున్న సినిమా నటులకు కానీ నేతలకు కానీ భయం స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.